హలో అండి. ఈరోజు దొండకాయ టమాటా పచ్చడి చూద్దాం. దొండకాయలు శుభ్రంగా కడుక్కోవాలి. కడిగి దొండకాయలు 2 ముక్కలుగా కట్ చేసుకుందాం. టమాటాలు కూడా అలాగే కట్ చేసుకుని పెట్టుకోవాలి. టమాటా పచ్చిమిర్చి అన్నీ శుభ్రంగా కడిగి పెట్టుకొని కట్ చేసుకుందాం. పచ్చిమిర్చి వేయించుకుందాం. ఆయిల్ వేసి వేయించుకుందాం. కరివేపాకు కూడా వేద్దాం. కరివేపాకు, దొండకాయలు వేద్దాం. నూనె వేసుకుని వేయించుకోవాలండి. దొండకాయలు 2 ముక్కలు కోసాం కదా, వాటిని వేసేసుకుందాం. ఇప్పుడు రెండింటిని కాసేపు మగ్గనిద్దాం. అది చూడండి, అలా మగ్గాలి. కొద్దిగా మూత పెడదాం. ఒక 2 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. మూత పెట్టి చాలా మగ్గిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా మిక్సీ పట్టుకుందాం. చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుందాం. మిక్సీలో వేస్తున్నాను కానీ పక్కన పెడుతున్నాను చల్లారే వరకు. అలా ఏది పట్టేస్తానని అనుకోమాకండి. పడితే మిక్సీ పాడైపోద్ది, పచ్చడి కూడా అవ్వదు. టమాటాలు మగ్గించుకుందాం. అదే గిన్నెలో టమాటాలు వేసి టమాటాలు వేగుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, కొద్ది చిన్నులపై, కొంచెం జీలకర్ర వేసుకున్నాం. చింతపండు కూడా వేసుకోవాలి. చింతపండు టమాటాలు అయినా వేసుకోవచ్చు, ఉడికేటప్పుడు ఇలా విడిగైనా వేసుకోవచ్చు. మన ఇష్టం, ఎలాగైనా వేసుకుందామండి. ఉప్పు చూసుకొని వేసుకోవాలి. ఎక్కువ వేసుకోమాకండి. ఎక్కువ వేసుకుంటే ఉప్పు కసిమ అయిపోతుంది. టమాటాలు మగ్గిపోయింది చూడండి, సాఫ్ట్గా అయిపోయింది టమాటా. ఇంకా ఆపేద్దాం, స్టవ్ ఆపేద్దాం. దీన్ని కూడా చల్లారనిచ్చాక మిక్సీ పట్టుకున్నాం. ఇక్కడ పచ్చిమిర్చి మిక్సీ పట్టేసాను. దొండకాయ, పచ్చిమిర్చి, టమాటా కూడా చల్లారింది. టమాటా కూడా మొత్తం వేసి మిక్సీ పట్టేసాను. చూడండి, ఇలా అయింది మెత్తగా. బాగా మెత్తగా అవసరం, కొంచెం బాగా పరిగ్గానే ఉంచుకుందాం. ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. ఆయిల్ కొంచెం వేసుకున్నాను. నేను మొన్న వాడిన ఆయిల్ ఉంది, కొంచెం వేస్తున్నాను. ఆయిల్ ఇప్పుడుదప్పుడు మొత్తం కొంచెం వాడేసుకోవాలండి, ఇలా ఉంచుకోకూడదు. నేను బజ్జీలు వేసిన ఆయిల్ ఉంటే కొంచెం వేసాను. 1-2 సార్లు వాడుకోవచ్చు కానీ పద్దాకన్నా వాడకూడదు. అది కూడా ఆయిల్ వేడయ్యాక చిన్నుల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర వేసాను. తాలింపులు పోపు దినుసులన్నీ వేసి కొంచెం ఎర్రగా వచ్చేదాకా వేయించుకున్నాం. కరివేపాకు కూడా వేసుకున్నాం. చిట్లుతుంది కరివేపాకు. పోపు అయిపోయిందండి, వేగిపోయింది. పచ్చడి గిన్నెలోకి తీసుకొని గిన్నెలో వేసుకుందాం. పచ్చడిలో పోపు వేసేసానండి. చూడండి, ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.